ఆయుర్వేదానికి మాత్రమే సొంతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అదేమిటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్, రక్తాన్ని శుద్ధి చేయటం. వినటానికి వింతగా అనిపిస్తుంది ఇది మొదట్లో, కానీ దీంట్లో ఒక అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఉంది. మన శరీరంలో సర్వశరీరగతంగా సంచరించేది ఏమిటి అంటే రక్తం. అంటే ఈ రక్తాన్ని ఒక మార్గం కింద చేసుకొని ఔషధ ప్రయోగం అనేది జరుగుతుంది. అలాగే కణాంతర్గత మలినాలని అవి విసర్జితమైన తర్వాత వాటిని బయటికి పంపించడానికి కూడా ఈ రక్తం సహాయపడుతుంది. అంటే ఈ రక్తాన్ని కనుక శుద్ధి చేయటం అంటూ జరిగితే మొత్తం శరీరాన్ని శుద్ధి చేయొచ్చు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఈ నేపథ్యంలో తయారైనటువంటి ఒక అద్భుతమైన ఔషధం ఏంటంటే మహామంజిష్టాదిక్వాదం, అలాగే లఘు మంజిష్టాదిక్వాదం. దాంట్లో ఉండేటటువంటి ఆ పొటెన్సీని బట్టి ఈ రెండు రకాలుగా తయారవుతూ ఉంటుంది. ఇంతకీ గుణగణాలు దాదాపు ఒకటే. మహామంజిష్టాదిక్వాదం కొంచెం ఎఫెక్టివ్గా, కొంచెం మోర్ పవర్ తోటి పనిచేస్తుంది. లఘు మంజిష్టాదిక్వాదం బిగినింగ్లో దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇంతకీ దీన్ని వాడి ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు, దీని ప్రత్యేకతలు ఏమిటి, అలాగే ఎలాంటి వ్యాధుల్లో ఎంత డోసులో వాడాలి, ఈ మొత్తం వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఒక ఆసక్తికరమైనటువంటి ఔషధం గురించి. మంజిష్టాదిక్వాదం, లఘు మంజిష్టాదిక్వాదం, మహామంజిష్టాదిక్వాదం. ఇది ప్రధానంగా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, రక్తం శుద్ధి అవుతుంది. దీంతో చర్మ సంబంధ సమస్యల దగ్గర నుంచి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంతకీ ఇక్కడ క్వాదం అంటే ఏంటంటే ఒక కషాయం అని. అంటే దీన్ని మామూలు టీ పొడి లాగా నీళ్ళకు వేసి మరిగించి అప్పటికప్పుడు కషాయం తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో దీంతో రెడీమేడ్గా కూడా ఒక సిరప్స్ లాంటి ఫామ్లో కూడా ఈ కషాయాలు దొరుకుతున్నాయి. వీటిని కూడా వాడుకోవచ్చు. అయితే ఇక్కడ దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. మంజిష్టాదిక్వాదాన్ని, లఘు మంజిష్టాదిక్వాదాన్ని సింపుల్గా 9 ఇంగ్రీడియంట్స్ తోటి తయారవుతుంది. ఇది అంటే నవకర్షిక క్వాదం అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఒక ఏన్షియంట్ ఫార్ములేషన్, పురాతన ఆయుర్వేద కషాయం ఇది. దీంట్లో మెయిన్గా కీ ఇంగ్రీడియంట్స్ ఒక 9 ఉంటాయి. మిగతాయి కూడా మహామంజిష్టాదిక్వాదంలో మిగతాయి కూడా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి, శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి, అంటే నిర్వేశీకరణ చేయడానికి ఇవి పనిచేస్తాయి కలిసికట్టుగా. అయితే వీటిలో ఇంగ్రీడియంట్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఒకటి మంజిష్టా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే మంజిష్టాని రూబియా కార్డిఫోలియా అంటారు. ఎర్రగా ఉంటుంది, మన శరీరాన్ని కూడా అట్లా వజ్ర సమానంగా చేస్తుంది. మంజిష్ట వేరుని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, చర్మ సమస్యలని పరిష్కరించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. ప్రధానంగా రక్తశుద్ధి, చర్మ వ్యాధులు, మెయిన్గా కీళ్ళ నొప్పులు, అలాగే ఇమ్యూనిటీ, ఇలాంటి వాటి కోసం దీన్ని వాడుతూ ఉంటాం. తర్వాతది కరక్కాయ అంటే హరితకి, టెర్మినేలియా చెబుల. దీంట్లో ఆ కాండ భాగాన్ని, అంటే ఆ కాయపైన ఉండేటువంటి కండ భాగాన్ని వాడతాం. హరితకిని మామూలుగా ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి వాడుతూ ఉంటాం. కరక్కాయని మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కరక్కాయ కణతలు అంటారు. ఇమ్యూనిటీని పెంచుతుంది, జీర్ణక్రియ పెరుగుదల, అలాగే మలబద్ధకం నివారణ, రోగనిరోధక శక్తి పెంచడం. ఈ 3 మెయిన్ యాక్షన్స్ తోటి ఇది పనిచేస్తుంది. అంటే దీని ద్వారా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. అలాగే తర్వాత విభీతకి అంటే టెర్మినేలియా బిలిరికా, ఇది కూడా త్రిఫలాలో ఒకటి మెయిన్గా. ఈ విభీతకిని మామూలుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పిని తగ్గించుకోవటానికి, ఇమ్యూనిటీని పెంచుకోవటానికి వాడుతూ ఉంటాం. అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇమ్యూనిటీ, వీటి కోసం ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఆమ్లకి అంటే ఉసిరికాయ. ఇది కూడా అంతే. ఇది దీంట్లో విటమిన్ సి న్యాచురల్ ఫామ్లో ఉంటుంది, తెలిసిందే. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది చర్మ సంబంధ సమస్యలు, అలాగే జుట్టుకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీకి ఇది మెయిన్గా సహాయపడుతుంది. చర్మం అలాగే జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియని కూడా ఇది పెంచుతుంది. తర్వాత ఇది కటుక రోహిణి, కట్కి అంటారు, పిక్రోరైజా కొరవా. దీని మెయిన్ యాక్షన్ ఏమిటంటే లివర్ని యాక్టివేట్ చేస్తుంది. కాలేయం ఎప్పుడైతే హెల్తీగా తయారవుతుందో అనేక సమస్యలు తగ్గుతాయి, అందరికీ తెలిసిందే ఇది. ఇలాంటి సందర్భాల్లో ఈ కాలేయంలో ఈ కటుక రోహిణి ఉపయోగపడుతుంది. అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, జ్వరం లాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాలేయపు ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీతో పాటు జ్వరం తగ్గించడం అనేది ఆ మెయిన్ యాక్షన్ కింద ఉంటుంది. కాబట్టి హెల్త్ని ఇది రెస్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైనది దీంట్లో ఉండే కీ ఇంగ్రీడియంట్ వస, ఎకోరస్ కెలామస్. వసబోసిన పెట్టలాగా మాట్లాడతాడంటారే అది. దీనివల్ల ఏమిటి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, జీర్ణక్రియని పెంచుతుంది, అలాగే అన్నిటికి మించి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇది, ఇవన్నీ పెరగటం వల్ల. అలాగే ఇంకొక కీ ఇంగ్రీడియంట్ దారుహరిద్ర అంటే బర్బరిస్ అరిస్టేటా. మాను పసుపు అంటారు. అంటే మానులో పసుపచ్చదనం ఉంటుంది. మామూలు పసుపు దుంపలో కింద దుంపలో ఉంటుంది కదా, ఇక్కడ కాండంలో ఉంటుంది. అది దీని ప్రత్యేకత. అయితే ఇక్కడ ఈ దారుహరిద్రాన్ని సాధారణంగా డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి వాడతాం. మహామంజిష్టాది కాడ అందుకే చేదుగా ఉంటుంది. అలాగే చర్మ సంబంధ సమస్యలు తగ్గించడానికి వాడతాం.
ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వాడతాం. డయాబెటీస్ నియంత్రణ, చర్మ సంబంధ సమస్యలను ఎదుర్కోవటం, ఇమ్యూనిటీని పెంచుకోవటం, ఇవి దీని మెయిన్ యాక్షన్. ఈ దారుహరిద్ది. అలాగే ఈ మధ్య బాగా ఫేమస్ అయిన మూలిక కూడా దీంట్లో కలుస్తుంది. అదే గుడూచి, అంటే తిప్పతీగ, టీనోస్పోరా కార్డిఫోలియా. ఇది తీగని ఎక్కువగా వాడతారు. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, అందరికీ తెలిసిందే. జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, అలాగే డయాబెటీస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఇమ్యూనిటీని పెంచడం, జ్వరం తగ్గించడం, డయాబెటీస్ని కంట్రోల్ చేయడం, వీటన్నిటితో జనరల్ హెల్త్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే ఇంకొక కీ ఇంగ్రీడియంట్ వేప, అజాడిరాక్టా ఇండికా. దీని కాండం ఇక్కడ ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆకులు కూడా వాడుతూ ఉంటారు దీని తయారీలో. ఇదేం చేస్తుంది అంటే చర్మ సంబంధ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అంటే చర్మ సమస్యలు వీటి తగ్గించడం, ఇమ్యూనిటీని పెంచడం, రక్తాన్ని శుద్ధి చేయటం, ఇది ఈ వేప చేసేటువంటి మెయిన్ పని. ఇలాగా ఈ అన్నిటి కాంబినేషనే ఈ మంజిష్టాది క్వాదం. అన్నీ దీంట్లో కలుస్తాయి. కలిసి ఒకే ఫార్ములేషన్ లాగా ఇది మనకి దొరుకుతుంది మార్కెట్లో. ఈ మూలిక తాలూకు ఔషధం రకరకాల చర్మ సంబంధ సమస్యలని, రక్త సంబంధిత రుగ్మతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫార్ములేషన్లో ఉపయోగించిన మూలికలు కానీ, వాటి చికిత్సా ప్రయోజనాలు కానీ, రకరకాల ఆరోగ్య పరిస్థితుల మీద ఇది పనిచేసేటువంటి పద్ధతి కానీ, ఇది తెలుసుకుంటే అమేజింగ్గా అనిపిస్తుంది. అయితే ఈ మంజిష్టాది క్వాదాన్ని ఎలా ఉపయోగించాలి, ఇది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏదైనా సరే మీరు ఒకవేళ దాన్ని రా ఫామ్లో తెచ్చుకొని దాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం చేయదలుచుకుంటే దీన్ని ఒక 10 నుంచి 20 గ్రాములు, అంటే 2 టీ స్పూన్ల నుంచి 4 టీ స్పూన్లు వరకు ఈ రా హెర్బ్స్ తీసుకోవాలి. తీసుకొని ఒక 10 గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. ఇది కషాయ ప్రక్రియ. ఇలాగ ఈ పద్ధతిలో దీన్ని కషాయం తయారు చేసుకోవాలి. అయితే దీన్ని ఖాళీ కడుపుతోటి ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటే దీని మ్యాక్సిమం యూజ్ మీకు ఉంటుంది. ఒకవేళ ఇలాగా కషాయం తయారు చేయలేకపోతే, అంత టైం మీకు లేకపోతే, ఇది రెడీమేడ్కి కూడా దొరుకుతుంది. అంటే ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ రూపంలో దొరుకుతుంది. దానికి కొంచెం నీళ్లు చేసి తీసుకోవటమే. ఇలాగ కషాయ రూపంలో నేరుగా తయారు చేసుకోవచ్చు, రెడీమేడ్కి కూడా వాడుకోవచ్చు. ఇది ఈ క్వాదం పేరుతోటి మరిన్ని మూలికలతో మరింత శక్తివంతంగా, మహామంజిష్టాది క్వాదం ఏమో మరిన్ని మూలికలతో తయారవుతుంది, లఘుమంజిష్టాది క్వాదం ఏమో ఈ 9 ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి. ఇవన్నీ బేసిక్గా ఈ 9 ఇంగ్రీడియంట్స్ మహామంజిష్టాది క్వాదంలో కూడా ఉంటాయి. కానీ ఈ వికీ ఇంగ్రీడియంట్స్ కింద మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మంజిష్టాది క్వాదం ఎలా పనిచేస్తుంది ఇది తెలుసుకోవాలి. ఒకటి, అన్నిటికంటే మన అంగప్రత్యంగాల కన్నిట్లోకి పెద్దది ఏమిటి? చర్మం. ఈ చర్మానికి ఒకసారి చర్మ వ్యాధులు వస్తే ఒక పట్టాన్ని తగ్గవు, దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. అలా దీర్ఘకాలం వాడినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసేది ఈ మంజిష్టాది క్వాదం. మంజిష్టాది క్వాదం దురదని తగ్గిస్తుంది, తామరను తగ్గిస్తుంది, సోరియాసిస్లో ఉపయోగపడుతుంది. అలాగే ఇతర చర్మ సంబంధిత సమస్యలలో కూడా, ఆబ్స్టినేట్ స్కిన్ డిసీజెస్, తీవ్రస్థాయి సమస్యలలో, ఈవెన్ లెప్రసీ, కుష్ఠం, ఇలాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి వేప కానీ, దారుహరిద్ర అంటే మాను పసుపు కానీ, మంజిష్ట, ఇవన్నీ కూడా యాంటీ మైక్రోబియల్ గుణాలని, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంటాయి. ఇది ఆ చర్మం మీద వచ్చేటువంటి ఇరిటేషన్ని, ఆ ఎరుపుదనాన్ని, ఆ మంటని, ఇలాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వేప, మంజిష్ట రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. రక్త ప్రవాహంలో ఉండేటువంటి మలినాల వల్ల వచ్చేటువంటి ఆ స్కిన్ డిసీజెస్ని రిపీటెడ్గా రాకుండా వీటిని ఇది అంతం చేయగలుగుతుంది. దీన్ని 12 to 24 ml రూపంలో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంత మోతాదులో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు. దీన్ని డైరెక్ట్గా క్వాద చూర్ణం అయితే నీళ్ళకి వేసి మరిగించి తీసుకోవాలి, రెడీమేడ్ అయితే నీళ్ళతో డైల్యూట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఫైనల్గా కాస్త తేనె, అలాగే త్రిఫలా పొడి, ఇలాంటివి కూడా అనుబంధంగా కలిపి తీసుకోవచ్చు. అయితే చాలామందికి తట్టంది ఏంటంటే మంజిష్ట అంటుందని అంతసేపు స్కిన్ అనుకుంటారు. కానీ గౌట్లో, రొమటైడ్ ఆర్థరైటిస్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది బ్లడ్ ప్యూరిఫైయర్ కాబట్టి. అంటే గౌట్ అంటే వాతరక్తం అంటాం, రుమటైడ్ ఆర్థరైటిస్ ఆమ్వాతం అంటాం. ఇలాంటి సందర్భాలలో బ్లడ్లో ఇంప్యూరిటీస్ రూపంలో ఈ యూరిక్ యాసిడ్ అంతా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని క్లియర్ చేయాలి. దానికి ఇది ఉపయోగపడుతుంది. గౌట్ కేళల్లో యూరిక్ యాసిడ్ స్ఫటికాల చేరిక వల్ల చాలా విపరీతమైనటువంటి నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆ నొప్పి మంటకి దారితీస్తూ ఉంటుంది. ఎంత అంటే అర్ధరాత్రి ఉన్నటువంటి నొప్పితో మెలకు వచ్చేస్తుంది, బొటనవేలు ఎర్రగా వాచిపోయి కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఈ మంజిష్టాది క్వాదాన్ని తీసుకుంటే రెగ్యులర్గా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, విషాలను బయటికి పంపించేస్తుంది. విషం అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్, వీటన్నింటినీ మళ్ళీ నార్మలైజ్ చేస్తుంది. అంటే మంట, నొప్పి తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఆ కటకరోహిణి కానీ, తిప్పతీగ అంటే గుడూచి కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ సంబంధ కీళ్ళ నొప్పులు, అలాగే మంట, ఇలాంటి వాటి మీద ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. దీని మోతాదు ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు కషాయం ఫామ్లో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళతోటి కలిపి కూడా డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. దీనికి అశ్వగంధ పొడిని, అలాగే సొంటి పొడిని కూడా
3 గ్రాముల అశ్వగంధ పొడిని కానీ అలాగే 3 గ్రాముల శొంఠి పొడిని కానీ కలిపి కూడా ఈ కషాయానికి తీసుకోవచ్చు. అయితే ఇది పుండ్లు, గాయాలు, జీర్ణ సంబంధ సమస్యలు ఇలాంటి వాటిలో పనిచేస్తుంది. మంజిష్టాదిక్వాదం జీర్ణ వ్యవస్థని డీటాక్సిఫై చేస్తుంది. అంటే మొత్తం జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కలిపినటువంటి వస, అలాగే కటుకరోహిణి, త్రిఫలాలు ఇవన్నీ కూడా అగ్నిని పెంచుతాయి. అగ్ని పెంచడం వల్ల ఈ ఇండైజెషన్ సమస్య లేకుండా బయటపడతారు. దాంతో మీకు చాలా వరకు ఎలర్జీలన్నీ కూడా పేగుల నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ ఎలర్జీలని ఆదిలోనే దీంతో ఎదుర్కోవచ్చు. అంటే నిర్విషీకరణకి ఇది సహాయపడుతుంది. ఇది చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా మలబద్ధకం, అజీర్ణం ఇలాంటి లక్షణాలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని అంతే ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇక పుండ్లు, గాయాలు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ప్రధానంగా సిఫిలిటిక్ అల్సర్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా ఆబ్స్టినేట్గా మొండిగా ఉన్న వాటిలో పుండ్లు, గాయాలు ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కలిపినటువంటి వేప కానీ, మాను పసుపు కానీ, తిప్పతీగ కానీ ఇవన్నీ శక్తివంతమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గాయాలను త్వరగా నయం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు దీనికి ఉంటాయి. అలాగే క్రిమినాశక స్వభావం కూడా కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడుతుంటే చర్మం శుభ్రం అవుతుంది. శ్లేష్మ సంబంధమైనటువంటి ఆ దురదలు ఇలాంటివి కూడా అది తగ్గిస్తుంది. దీన్ని అంతే ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు ఇలాంటి కండిషన్స్లో వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్ని నీళ్ళకు వేసి మరిగించి ఆ కషాయంతో పుండును కడగాలి. ఈ మంజిష్టాదిక్వాదంతో అది ఎక్స్టర్నల్గా కూడా పనిచేస్తుంది. అంటే ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా 2 వైపుల నుంచి పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి పుండ్లు పూర్తిగా నిశ్శేషంగా తగ్గుతాయి. దీనికి పసుపు, తేనె ఇలాంటివి కూడా కలిపి అనుబంధంగా లోపలికి తీసుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఇక బ్లడ్ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు విషాన్ని తొలగించడానికి ఈ మంజిష్ట మీకు ఉపయోగపడుతుంది. మంజిష్టాదిక్వాదం ఇది ప్రాథమిక ప్రయోజనం ఏంటి? రక్తాన్ని శుద్ధి చేయడం అనుకున్నాం కదా, విషాన్ని తొలగించడం. ఈ మంజిష్ట కానీ, వేప కానీ, త్రిఫలాలు ఇవన్నీ కూడా రక్త ప్రసరణ వ్యవస్థను శుభ్రం చేస్తాయి. అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. ఎక్కువ కాలం పాటు దీన్ని వాడితే చర్మ సంబంధ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడతారు. అలాగే సిస్టమేటిక్గా వచ్చేటటువంటి మంట, సిస్టమ్ లోపల వచ్చేటువంటి ఇన్ఫ్లమేషను ఇలాంటి వాటిని కూడా దీంతో తగ్గించుకోవచ్చు లాంగ్ స్టాండింగ్గా దీన్ని వాడితే. అలాగే సరైన పోషణ పొందేలాగా కూడా ఇది చేస్తుంది. అంటే మొత్తం శక్తిని, ఆరోగ్యాన్ని స్థాపించడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ఇలాగా బ్లడ్ ప్యూరిఫై కోసం వాడాలనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా సరిసమానంగా నీళ్లు కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి రక్తం శుద్ధికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మంజిష్ట, వేప, దారుహరిద్ర ఇవి అద్భుతమైనటువంటి రక్తశుద్ధికర మూలికల కింద పనిచేస్తాయి. ఈ మూలికలు రక్త ప్రవాహం నుంచి విషాన్ని బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి. చర్మ సంబంధ సమస్యలు, చర్మం మీద మంట, అలాగే ఇంప్యూరిటీస్తో నిండినటువంటి ఈ రక్తం తాలూకు ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్ యాక్షన్ ఇది ఆ జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలను కూడా సరిదిద్దుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా విషాలు పెరిగిపోతే వాటి నిర్విషీకరణకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో వస, అలాగే కటుకరోహిణి, త్రిఫలాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇండైజెషన్ కరెక్ట్ చేస్తాయి, అంటే అగ్నిని పెంచుతాయి. అలాగే కరెక్ట్ జీర్ణక్రియ ఎప్పుడైతే ఉంటుందో పోషకాల శోషణ బాగుంటుంది. అప్పుడు హెల్త్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగా అంటే విషాన్ని తొలగించడం, డైజెషన్ పెంచడం ఇలాగ 2 వైపుల నుంచి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా ఇది డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అలాగే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఈ మంజిష్టాదిక్వాదంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే దీంట్లో వేప, మాను పసుపు, తిప్పతీగ ఇవన్నీ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీమైక్రోబియల్ కింద పనిచేస్తాయి. అంటువ్యాధులతో పోరాటానికి, అలాగే మంట, దొరదలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. గాయాలు, పుండ్లు వేగంగా మానటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫైనల్గా ఇది ఏం చేస్తుంది అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చూడండి, మిగతా డ్రగ్స్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి ఏదన్నా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ వాడేటప్పుడు, కానీ ఇది కాంట్రీగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే దీంతో తిప్పతీగ ఉంది, ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటువ్యాధులకు వ్యతిరేకంగా శరీరాన్ని వజ్ర సమానంగా ఇది తయారు చేస్తుంది. అయితే మరి ఈ అన్ని మంచివేనా అంటే ఇది ఒక ఔషధం, కాబట్టి ఔషధాన్ని ఔషధంలాగా వాడాలి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మంజిష్టాదిక్వాదం సాధారణంగా కంప్లీట్గా సేఫ్ అని చెప్పొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రధానంగా గర్భధారణలో, అలాగే పాలిచ్చే తల్లులు వీళ్ళు వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవటం మంచిది. కొన్ని మూలికలు గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే సమయంలో సురక్షితం కాకపోవచ్చు, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి. అలాంటి సందర్భాలలో ఒకవేళ ఏదైనా మూలికకి మీకు ఎలర్జీ ఉంటే దాన్ని ఉపయోగించకపోవటం మంచిది. ఎలర్జీ ప్రతిచర్యలు అంటే దద్దులు, దురద, శ్వాస ఆగకపోవడం ఇలాంటి లక్షణాలు కలుగుతూ ఉంటే అప్పుడు వైద్య సలహా తీసుకోవటం మంచిది. ఏదైనా ఆ మాటకు వస్తే కొంతమందికి పాలు కూడా పడవు.
పాలు అందరికీ జీవనీయం అంటాం కదా, కానీ కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అలాగే ఏదన్నా దాంతో ఇంటాలరెన్స్ ఉంటే అది ఒక పెద్ద సైడ్ ఎఫెక్ట్ కింద భయపడాల్సిన పని లేదు, కానీ దాన్ని ఆపేసేసి దాని యాంటీడోట్స్ ఉంటూ ఉంటాయి, అంటే సహపానాలు అనుపానాలు వాటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మీకు వైద్య సహాయం మీరు పొందాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడైనా తీవ్రస్థాయి క్రానిక్గా ఉండేటువంటి చర్మ వ్యాధులతో సతమతమయ్యారా? అప్పుడు ఆయుర్వేదం వాడారా? వాడితే మీకు ఎలా అనిపించింది? ఎలాంటి రిలీఫ్ మీరు పొందారు? అలాగే మళ్ళీ ఆ సమస్యలు ఏమైనా రిపీట్ అయ్యాయా? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.